నారాయణ. ఓం అస్మద్గురుభ్యో నమః. జయపాత్రం దైవత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాం వ్యామోహత స్థితరాణి తృణాయమేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యోతయస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్సన కులపతేర్వపులాభిరామం శ్రీమత్తరంగరీగణం ప్రణామమోద్గుణ భూతం సరస్య మహదాహయ భట్టనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగిరేణ పరకాలేతేంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం. నాథం పంకజనిత్యరామయమునావాస్తవ్యమాలాధరాన్ యోగీంద్రం కుల్కేశచంద్ర జగతిం గోవింద పూరాదిపౌ భట్టార్యం నిగమాంతయోగి జగదాచార్యో స కృష్ణద్వయో వందే మాధవ పద్మనాభ సుమన కోలేశ దేవాదిపాన్. నమో వేదాంత వేద్యాయ జగన్మంగళ హేతవే యస్య వాగమృతాసార పూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసే వేదార్థ సారామృతపూరం సమగ్రం ప్రపద్యే కారుణ్యపూర్ణం ఖలు వైదిదాసం శ్రీమత్కృష్ణ సమాహాయ నమో యామనసో నవే యత్కటాక్షణ లక్ష్యాణాం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాద పాదాబ్జే నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేణ సర్వసిద్ధిర పూర్ణమ లోకాచార్యాయ గురవే కృష్ణ పాదస్య సోనవే సంసార భోగి సందష్ట జీవ జీవాతవే నమః. శృత్యర్థ సారజనకం స్మృతి బాలమిత్రం పద్మాల్య సద్భగవదింద్ర పురాణబంధం జ్ఞానాదిరాజమభయప్రదరాజపుత్రం అస్మద్గురం పరమకారుణికం నమామి. ద్రవిడాంనాయ హృదయం గురు పర్వక్రమాగతం రమ్యజామాతృదేవేన దర్శితం కృష్ణసోనన సుందర జామాతృమునే ప్రపద్యే చరణాంబుజం సంసారాగ్నవ సమ్మగ్న జంతు సంతారపోదకం. నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం దైవత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం. శ్రీరంగ సింహగిరి దేశిక పాద సేవ ప్రాతాద్రవిడ వేద రహస్య జాతం అశ్రిత భాగదేయం గోపాల దేశకమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్య సత్శిష్యం ఉడైవర్లిమహం భజే. శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవది శ్రీ లక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వాద్భుతం శ్రీ సర్వోపవాన్మయం సహస్ర శాఖోపనిషత్ సమాగమం నమామ్యం ద్రావిడ వేద సాగరం. திருவள்ளுநாடென்னும் தெங்கரூர் என்னும் மறுவிலியோன் பருவல் என்னும் மறுமறை வெள்ளத்தாரி செய்தான் அடியிடையே எப்பொழுதும் சிந்தையாய் நெஞ்சே தெளிந்தோ மனத்தாலும் வாயாலும் வன் குருகூர் வேணும் நினத்தாரை எல்லாதிருங்கே தனத்தாலும் நேரம் குரே விலே நேர்ந்தை சடகோபன் பாதங்கள் யாம் உடை பத்து எந்த பெருங்கீர்த்தி விராமானுசமனதன் வாயந்த மலர்பாதம் வணங்கி தென்றேன் ஆயந்த பெரும் செய்தார் சடகோபன் செந்தமிழ் வேதம் தரிக்கும் பெயராத உள்ளம் பெறாவாந்தகன் சோலை மதுரங்கள் வன்பகல் மேல் ஆண்ட தமிழ் மறைகள் ஆயிரமும் என்ற முதல் தாய் சடகோபன் மயம்பால் வளத்தை தத்தாய். விராமானுசன் மெட்டவிரை நிலையும் மையாமையர் நிலையும் தக்க நெறியும் தடையாது தப்பியலும் ஒழுனையும் வாழ்வினையும் ஓதும் கொள்கையர்கோன் யாழினிசை வேதத்தைகள் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். தீயர் திவ்ய திருவடிகளே சரணம். ఓం అస్మద్గురుభ్యో నమః. చక్కగా ఉదయకాలం లేచి తిరువారాధనలు అవి చేసుకుని ఇలా మనం నమ్మాళ్ళవార్ల యొక్క తిరువాయిమగి తిరువరుత్తం ఇత్యాది అమలనాథ పిరాను ఇత్యాది దివ్య ప్రబంధాలని పొద్దున్నే వినగలుగుతున్నాము అంటే అది పూర్వజన్మ సౌభాగ్యము ఆవిడన్నట్లుగా ఆచార్య పరంపరలో స్థానం రావడం వల్ల చేసుకున్నటువంటి ఒక గొప్ప అదృష్టంగా అందరం కూడా భావిస్తున్నాము. పవిత్రమైనటువంటి ఒక మానసికమైనటువంటి స్వచ్ఛతని పరిపూర్ణతని ఉల్లాసాన్ని ఆనందాన్ని కలిగించేటువంటి వాతావరణం నెలకొంటోంది ప్రాతకాల సమయంలో. ఇవాళ మనం తిరువరుత్తంలో 29వ పాసురంలోకి ప్రవేశించాం. ఇందులో నాయకికి
దూతగా పంపించిన హంస మీద కోపం వచ్చింది. నాయకులు దూతలుగా ఉన్నప్పుడు ఒకళ్ళకొకళ్ళు దౌత్యాన్ని పంపుకోవడం అనేది మనకి గ్రంథాల్లో కనిపిస్తూ ఉంటుంది. దూతలను పంపించి ఇలా ఉన్నామని చెప్పు, అలా ఉన్నామని చెప్పు అని చెప్తే వీళ్ళు వెళ్ళి వాళ్ళకి చెప్పడం. రామాయణాది గ్రంథాల్లో కూడా దౌత్యాలు, భారతాదుల్లో రాయబారాలు ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇందులో నాయికకి, పరాంకుశ నాయకికి పంపించినటువంటి హంస మీద కోపం వచ్చింది అని స్వాపదేశార్థం చాలా అందంగా ఉంటుంది. ముందుగా పాసురాన్ని చూద్దాం. ఇన్నన్న తూదెమ్మై ஆழத்த பட்டிருந்தாடிவள் என்று அண்ணன்ன சொல்லா படை ஒடும்போய் வரும் நீளமுண்ட மின்னந்த மேனே பெருமான் உலகில் பெண் தோது செல்லா அண்ணன்ன நிர்மையை கொலோ குடைச்சேர்மையில் అన్నంగళే. అన్నంగళ్ళు అంటే హంసలు, హంస దౌత్యం అన్నమాట. అన్న అంటారు, అన్నం అంటే హంస అని అర్థం అన్నమాట. కుడిసీర్మయ్యల్, పెద్ద గొప్ప ఇంట్లో పుడితే గొప్ప అనుకోవచ్చు. నువ్వా ఒక పక్షి జాతిలో పుట్టావు కదా అన్నంగళ్. ఇవళ్ ఏం చేస్తే ఈ పరాంకుశ నాయకి అర్థం పట్లు ఎవరిని పంపాలా అని అటు ఇటు చూస్తే ఎవరు కనపడలేదు. ఒక హంస కనపడింది. ఎన్నన్న దూదు, ఇటువంటి దూతగా ఎమ్మై ఇరందాళి అన్నో తన మనస్సులో మాటని చెప్పి, అమ్మ నేను ఇంత బాధపడుతున్నాను తన కోసమని పెరమాళ్లతో చెప్పిరా అమ్మ అని ఒక హంసని నమస్కార పూర్వకంగా ప్రార్థించిందిట. అన్నన్న సొల్లా, అలాంటి దూత వచనాలని వెళ్ళి చెప్పాలా ఈ హంస? ఏమీ చెప్పలేదుట, కదలకుండా కూర్చుందిట. కూర్చున్నా పర్వాలేదు, పెడయ్యుడు తనకిష్టమైన పెంటి పక్షితోటి హాయిగా విహరిస్తోందిట. మనం ఎవరికైనా ఒక మాట చెప్పామనుకోండి, ఎవరే నువ్వు తొందరగా వెళ్ళి ఈ పని చేసుకురారా అని చెప్పామనుకోండి, వాడు వెళ్ళడు సరికదా, ఏ టీవీయో పెట్టుకుని ఏదో చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అనుకోండి. అప్పుడు మనకి ఎంత బాధ కలుగుతుందో అంత బాధ ఇక్కడ కలుగుతోంది అనమాట. దీనికి కారణం ఏంటి? నీల ఉన్న మిన్నన్న మేని పెరుమాం, నీలవర్ణం లోపల కలిగినటువంటి పెరుమాళ్ళు. నీలతో యద విద్యస్థ విద్యుల్లేకేవ భాస్వర అనేటువంటి మాట ఉందే, ఆ లోపల లక్ష్మీదేవి ఒక మెరుపులా ఉంది అన్నమాట. పెంటూదు సెల్ల, బహుశా అలాంటి పరమాత్మకి ఆడవాళ్ల కోసం దౌత్యం చేయడం అన్నన్న నిర్మైకులు నీకేమన్నా ఇష్టం లేదేమో అని ఒక వింత ప్రశ్న వేశారు. అంటే ఏమిటంటే ఇది కొన్ని నిష్ఠూర పాసురం అన్నమాట. అళ్ళలేదు సరికదా, ఆడహంసతోటి ఆడుకుంటున్నావు అనేటువంటిది. ఇది తిరుక్కోవయ్యారనే తమిళ గ్రంథాల్లో, చాలా గ్రంథాల్లో ఇటువంటి దౌత్యాలు కనిపిస్తాయి. ఇప్పుడు నువ్వు వెళ్ళేదేమో సాక్షాత్తు పురుషోత్తముడైనటువంటి స్వామి దగ్గరికి దూతగా వెళుతున్నావు. ఇంకోటి, అక్కడికి వెళ్ళడమే ఒక అదృష్టం అని అనుకోలేదు సరికదా, పైగా నీకు రెక్కలున్నాయి, వెళ్ళడం కష్టమేం కాదు, రిబ్బుమని ఎగిరి వెళ్ళిపోవచ్చు. సాధన సంపత్తికి ఏమీ దూరం లేదు. నేనెవరు అడగలేదు అనుకుంటే నేనా ప్రార్థిస్తున్నాను. పోనీ నేను అలా అనకుండా వెళ్లకుండా ఉండి ఇంకొక పక్షితోటి నువ్వు ఇలాగా ఆనందంగా గడపడము అంటే, ఈ అయ్యో పాపం మన అడిగిందే అని నా మీద జాలి కూడా లేకుండా నువ్వు ఇలా ఉన్నావా అని పరాంకుశ నాయకి బాధపడుతోంది అని. అంటే నా ప్రార్థనలో లోటు లేదు, పంపించిన పక్షిగా శక్తి ఉంది, లోటు లేదు. మరి ఎందుకు చేయలేదు దౌత్యం, ఇక్కడే ఎందుకు ఉండిపోయింది అంటే సరదా వ్యాఖ్యానాలు కొన్ని ఇచ్చారండి. పూర్వం హనుమంతుడు దౌత్యం చేశాడు, శ్రీకృష్ణుడు చేశాడు, నలుడు చేశాడు. వీళ్ళందరూ పురుషుల కోసం హంసలు వెళ్ళాయి. అవునులే, నేను స్త్రీని కదా, స్త్రీల కోసం వెళ్ళేదేమిటి అని నా యందు ఒక తక్కువ భావం నీకేమైనా వచ్చిందా అని సరదాగా చెప్తారనమాట. ఇక్కడ అంతరార్థం ఏంటంటే, ఈ దౌత్యం అనేటువంటిది ఆచార్యులు చెయ్యాలి. జీవుడికి పెరుమాళ్ళకి మధ్యలో ఆళ్వారులు ఈ దౌత్యం చేయడం అనేటువంటిది ఒక స్వామి ద్వారా చెయ్యాలి అనుకున్నారు, ఒక ఆచార్యుడి ద్వారా చెయ్యాలి అనుకున్నారు ఈ దౌత్యం. ఆ ఆచార్యులేమో మిగిలిన లోకాన్ని ఉద్ధరిస్తూ
ఈయన మాట వినకుండా కూర్చున్నారు. ఎందుకు ఈ హంసని ఆచార్యులని పోల్చారు అంటే కొన్ని పోలికలు, అందమైన పోలికలు చెప్తారు. హంస రంగులో తెల్లగా ఉంటుంది, పక్షుల్లో గొప్పది, పాలని నీటిని చక్కగా విడదీసేయగలటువంటి శక్తి దాని కంఠంలో ఉంది. అలాగే ఆచార్యుల వారు కూడా తెల్లగా అంటే సాత్విక గుణం కలిగి ఉంటారు. ఆచార్యులందరూ తెల్లగా ఉండాలని రూల్ లేదు, వాళ్ళు సాత్విక గుణాన్ని కలిగి ఉంటారు. ఏది మంచి ఏది చెడు హంసలాంటి గుణం కలిగి ఉంటారు. హంసలాగా రెక్కలు ఉంటాయి అంటే జ్ఞానం అనుష్ఠానం అనేటువంటి 2 రెక్కల ఆచార్యులకు ఉంటాయి. ఎన్ని ఉండి కూడా వీరు నా గురించి ఏమి ఎగిరి వెళ్ళి ఒక్కసారి నాయకుడికి నా యొక్క విషయాన్ని చెప్పట్లేదే అనేటువంటి ఒక బాధని ఇందులో తెలియచేశారు అని ఒక పైకి ఒక హంస దౌత్యంగా చెప్తూ అంతరార్థంగా ఆచార్యులే మనకి పురుషకార స్వరూపులు అనేటువంటి విషయాన్ని ఈ పాసురంలో చెప్పారు. ఇంకా మనం తిరువాయిమడిలో 4వ పదిలో 9వ తిరువాయిమడి 4:9లో 9వ పాసురంలోకి ప్రవేశించాం. 9వ పాసురం అనుసంధానం చేసుకుందాం. கூட்டிதனின் குறை கடல்கள் இமையோரும் தொழாவகை செய்து ஆட்டுது நீ அரவணையாய் அழியேனும் அகுது அறிவன் பிழைத்து என்னை உன் திருவடியே சுமந்துழலா கூட்டறிய திருவடக்கள் కూటెనై నాను కండేనే. చాలా అందమైనటువంటి భావాలన్నీ చెప్తున్నారు 9వ పాసురంలో. ఇంతవరకు ఆళ్వార్లు దుఃఖపడ్డారు 8 పాసురాల వరకు. ఈ 9వ పాసురంలోకి వచ్చేటప్పటికి పెరుమాళ్ళు ఏం చేశారు, అయ్యో పాపం ఆళ్వార్లు ఎంత బాధపడుతున్నారే అని పరమపదంలో నేను ఇలా ఉంటానయ్యా అని తన దివ్య రూపాన్ని చూపించారు. అది లేనంత ఆనందం కలిగింది. ఆ ఆనందాన్ని, ఆ తృప్తిని ఈ పాసురంలో చెప్తున్నారు. అంటే దర్శన తృప్తి అంటారు. ఈ పాసురంలో చెప్పే ముఖ్యాంశం ఏమిటి? దర్శన తృప్తి. నేను కురై కడల్, శబ్దించేటువంటి పాదాలు అంటే కాళ్ళకి చక్కగా గజ్జెలు కట్టుకుని ఉంటే అవి గలగల గలగలలాడుతూ ఉంటాయి. నువ్వు నడిచినప్పుడల్లా ఆ ధ్వని మాకు ఎంతో ఆనందంగా వినిపిస్తుంది. ఇప్పుడు నువ్వేం చేస్తావు? అలాంటి పాదాల యందు కూట్టెది. నీకు ఇష్టం వచ్చిన వాళ్ళనైతే చేర్చుకుంటావు, నీకు ఇష్టం లేదనుకో ఎమయ్యోరం తొల్వగై సైదు నీ అట్టుది. బ్రహ్మాదులైనా సరే వాళ్ళ మీద నీ కటాక్షం పడకపోతే వాళ్ళని నీ పాద సన్నిధికి చేర్చుకోవు. అకించనుడైనా సరే అంటే ఏమి జ్ఞానభక్తి వైరాగ్యాలు లేనివాడైనా సరే నీ కటంలో చేర్చుకుంటావు. అరవణయ్యాయ్ ఓ అనంత సాయి. ఈ అరవణయ్యాయ్ అండంలో ఒక వింత అర్థాన్ని చెప్తారు. ఎంత చిన్న వాళ్ళనైనా సరే నీ దగ్గరికి చేర్చుకుంటావు. ఓ పావుని నీ పక్కగా చేసుకున్నావయ్యా, అంతకంటే ఏమిటి? మనిషిని కాదు, దేవతల్ని కాదు, ఓ జంతువుని నీ పక్కగా చేసుకున్నావు. ఆహా, ఎంత కటాక్షం ఆయన మీ పడింది, ఆయన్ని చేసుకున్నావు. అడియేనం ఆహుదు అరివన్, నాకు తెలుసులే ఆ విషయాలన్నీ. నీకు ఇష్టమైతే వాళ్ళని వదిలిపెట్టేస్తావు. వెక్కై ఎల్లాం విడుతు, నేను కూడా సంసారంలో ఉండే కోరికలన్నీ విడిచిపెట్టేసి నీ పాద సేవలోకి వచ్చాను. ఎన్నై ఉన్ తిరువడియే సుమందువులా, నన్ను నీ పాదాలలో చేరేలాగా కూట్టరియా తిరువడిక్కల్ కూట్టినై, ఇన్నాళ్ళకి నన్ను నీ పాదాల్లో చేర్చుకున్నావా. ఎందుకంటున్నారు ఈ మాట? పరమపదంలో ఎలా ఉంటాడో తాను అలాగ దర్శనమిచ్చాడు. మానసిక అనుభవం అని గుర్తుపె. ఒక్కసారి పరమపదనాథుడి యొక్క, లక్ష్మీ విశిష్టుడైన నాథుని యొక్క దర్శనం అయింది. నాన్ కండేన్, నేను చూశాను. ఎంత ఆనందమా కలుగుతోంది నమ్మాళ్ళవార్లకి అని అంటున్నారు. దీన్ని 7 వ్యాఖ్యానంలో నంబిళ్ళయ్య గారు ఎలా చెప్పారో చూద్దాం. 9ஆம் பாட்டு 9వ పాట 7. இவருடைய சம்சார அனுசந்தானத்தாலே வந்த வசனம் எல்லாம் தீரும்படி நம்மாழ்வார்களுக்கு
ఈ సంసారాన్ని తలుచుకునేటప్పటికి వచ్చే దుఃఖీరం పోయేలాగా తిరునాటిల్ ఇరుంద విరుపై పరమోదంలో తిరునాడు అంటే పరమపదం పరమపదంలో తాను ఎలా ఉంటాడో దాన్ని కాటి అరుళా చూపించారు పెరుమాళ్ళు. అండు అనుభవిక్క పెట్టేనన్ను తృప్తరాగిరా రాహ. ఏమి రూపం ఆ పరమపదం, ఆ సింహాసనం, అందులో స్వామి, ఆ పక్కన ఆ లక్ష్మీదేవి. ఆహా అనంత ఆపారు. నేనేం ఆపలా. దాన్ని కొట్టారు. అవును, అది కొడితే ఆగదు. అడవిలి కళాగవమాం అంటే వాళ్ళ దగ్గర ఏమీ లేకపోయినా సరే అకించనులు అంటారు. కించిత్తు కూడా లేనివారు. జ్ఞానం లేదు, వైరాగ్యం లేదు, భక్తి లేదు, ప్రపత్తి లేదు, ఏమీ లేదు. కానీ ఒకటి ఉంది, ఆయన కటాక్షం పడింది, పెరుమాళ్ల కటాక్షం పడింది. నీ ఉగందారే, నీకు నచ్చిన వాళ్ళని తిరువడిగడలే సేర్తుక్కొళ్ళది, నీ పాదాల మీద చేర్చుకుంటున్నావు. నాకు తెలుసులే నువ్వేం చేస్తున్నావో. నీకు ఇష్టమైన వాళ్ళనేమో దగ్గర చేర్చుకుంటున్నావు, కష్టమైన వాళ్ళనేమో దూరం పెట్టేస్తున్నావు. నాకు తెలుసులే. ఇమయ్యో ఇత్యాది బ్రహ్మాదిగళేయాగిలం నేనేనయ్యారే వంద కిట్టాద పడి పండిలై పొది. ఒకవేళ బ్రహ్మాదులైనా సరే నువ్వు అనుకోకపోతే వాళ్ళని దూరంగానే పెడు. ఉదాహరణం, ఎవరిని చేర్చుకున్నాను? అరవణయ్యాయి. పావును చేర్చుకోవాలా? చక్కగా పైగా పక్కన చేసుకోవాలా? ఒక జంతువుకే అలాంటిది ఆశ్రయం ఇస్తావా? బ్రహ్మాదులకైనా ఇష్టం లేకపోతే ఇయ్యవా? అడిగేను మది అరివన్, నాకు తెలిసిపోయిందిలే. అది మనం అంటాం సరదాగా, నాకు తెలుసులే అంటాం. అదే పాసురంలో పెట్టారు, అడిగేను మధు అరియం, నాకు కూడా తెలిసిపోయింది. లోక వేదంగళిలే ప్రసిద్ధమాన ఉన్పడియైనాను మరివన్. లోక వేదంగళిలే, లోకం అంటే ఈ కనపడే లోకం అని కాదండి, కింద కూడా ఇచ్చారు. లోక్యత ఇది లోక, చూడబడేది లోకము అంటే శాస్త్రము అని అర్థం అండి. బాగా గుర్తు పెట్టుకోండి, లోకము అంటే శాస్త్రము అని అర్థం. దాన్ని మనకి చూడండి, కిమేకం దైవతంలోకే కిం వాప్యేకం పరాయణం చదువుతూ ఉంటాం మనం సహస్రనామం. కిమేకం దైవతంలోకే, లోకములో అంటే ఈ లోకంలో అని కాదు, దేనిని మనం చూస్తామో దాన్ని లోకం అంటాం. లోక్యతే అనేన ఇది లోక అంటే శాస్త్రము అని అర్థము. శాస్త్రాల్లో చెప్పిన విషయాలన్నీ నాకు తెలిసాయి లేవయ్యా. ఏమని తెలిసాయి నీకు అంటే ఆ లోక వేదం గడిలే, శాస్త్రం చెప్పింది, వేదాలు చెప్పాయి. ప్రసిద్ధమైన ఉన్ పడియే, ప్రసిద్ధమైన నీ విషయం ఏం చెప్పింది? లోకం గాని, శాస్త్రం గాని, వేదం గాని. ఆయన కటాక్షం కలిగిందా ఎలాంటి వాడినైనా తీసుకువెళతాడు. మరైతే కటాక్షం కలగాలంటే ఏం చేయాలి? మనం భక్తితో ఉండాలి. మన వైపు భక్తి ఉంటేనే ఆయన కటాక్షం కలుగుతుంది. మన కోరిక లేకపోతే ఆయన కటాక్షం మన మీద కలగదు అని చెప్తున్నారు అన్నమాట. అది అరింద పడితా నిన్నెన్నెల్, ఏం తెలిసిందండి మీకు? వెట్టయ్యెల్లాం విడుతు, నా సంసార బంధం అంతా విడిచిపెట్టి ఎనక్కున్న యుగెందవై యామత్తనై అంద్రో వాసైపడువైకు ఉన్న విభూతియల్ నాన్ ఎనక్కు ఎన్నాదదుండో. ఏమైంది? ఈ లోకంలో ఉండేటువంటి, ఈ సంసారంలో ఉండేటువంటి వాటిని అన్నిటినీ విడిచిపెట్టి నేను నీ పాదాలు చేరాను. నేనేమైనా నీ సొత్తుని ఎనక్కు ఎన్నాదదుండో, నాది అంటున్నానా? నీదేమైనా నేను లాక్కుపోతున్నానా? యాదానం పత్తి నీంగుం విరదత్తై వీడు సైదిల్లయ్యో. ఏదో ఒకటి విరత అంటే వ్రతం. నీ వ్రతం ఏమిటా వ్రతము? ఒక్కసారి సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతత్ వ్రతం మమ. ఆ వ్రతాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోవయ్యా. రక్షిస్తానని వ్రత దీక్ష తీసుకున్నావుగా, గుర్తు తెచ్చుకోవయ్యా. உன் திருவடியே சுமன் துழல பாக விஷயங்கள் உண்டான ஆசை எல்லாமும் பக்கலேயாய்.
ఇతర విషయాల్లో ఉండే ప్రేమనంతా నీ పాదాల మీదే పెట్టుకున్నాను. உன் திருவடிகளையே ఆదరిత్ நான் ఆదరిత్ నీ పాదాలనే నేను ఆశ్రయించి అదివే యాత్రయ్యాయి చెల్లుంబడికాగా అదే నా జీవితంగా సాగుతున్నాను. తండ్రి, నిన్నే నమ్ముకొని నా జీవితాన్ని నేను నడుపుతున్నాను. మరి నీ కటాక్షం నా మీద పడితే నీ కటాక్షం పడిన వాళ్ళని నువ్వు దగ్గరకు తీసుకుంటావు. ఈ లింక్ మనం అన్నీ వదిలిపెట్టి ప్రేమను ఆయన పాదాల మీద చేరిస్తే ఆయన మన్ని తన దగ్గరికి చేర్చుకుంటాడు అనేటువంటిది అన్నమాట. అదే కూటర్యా యావరు సిలర్పుం తందామాల్ సిలర్పుం కొంతమంది కంటే బ్రహ్మేంద్రాదులకి కూడా సేరుతుకొళ్ళారియా దగ్గరికి చేరనేనటువంటి తిరువడిగళై నాన్ సేరుంబడి ఎన్నై అలాంటి దివ్య పాదాలని నేను చేరడం అనేది ఎన్నై చేర్తుకొండాయ్ నన్ను నువ్వే చేర్చుకున్నావు. నీ కటాక్షం నా మీద పడింది, నీ దివ్య రూపాన్ని నాకు చూపిస్తున్నావు. ఇది నాన్ కేట్టారు వాయిక్కట్టు చల్లుదిరే నల్లేన్ ఇది వాళ్ళు వీళ్ళు చెప్తే విని నేను నమ్మలేదు. అనుభవత్తాలే సొల్లిగిరే నా అనుభవంతో చెప్తున్నాను. నిన్ను నమ్మకని ఉన్నాను, నువ్వు నాకు పరమపద రూపాన్ని దర్శింపచేశావు. ఇంతకంటే నాకు కావలసినటువంటి అదృష్టం ఏముంటుంది అని అంటున్నారు. 9వ పాసురము దర్శన తృప్తి కలిగిన పాసురం. దర్శన తృప్తి కలిగిన పాసురము అంటారు దీన్ని. கூட்டெதிரின் குறை கடல்கள் இமையோரும் கஜாவகை செய்து ஆட்டுது நீ அரவணையாய் அழையேனும் அகுது அறிவன் வெட்டை எல்லாம் விடுத்து உன்னைவன் திருவடியே சுமந்துழலான் கூட்டறிய திருவடிகள் கூட்டனை நான் கண்டேனே. பதோபாசனம். கண்டு கேட்டு புத்து மோந்து உண்டு உழலும் ஐங்கருவி கண்டான் ஐம்பொன் தரவரியா அளவில்லா சிற்றிம்பம் பொண்டொழியால் திருமகளன் நீயுமே நிலா நிற்பா கண்ண செதிர் கண்டு வழிந்தேன் అడైందేన్ మున్ తిరువడియే. చాలా అందమైనటువంటి ఆ ఆనంద ప్రకటనగా ఈ పాసురాలు 2 ఉంటాయి అన్నమాట. ఏమయ్యా మీరేం ఆళ్వారు, మీరేం వదిలిపెట్టేశారు, ఏమి ఆదరించారు, ఎందుకోసం నేను నిన్ను చేర్చుకున్నాను అనుకుంటున్నారు అంటే పాసుర ప్రతిపదార్థం చూడండి. ఒంటొళియాళ్ తిరుమగళం అందమైన కంకణాలు కలిగినటువంటి శ్రీదేవి అందమైన గాజులు వేసుకుంటారు. వరివళయాల్ పురై వెలమేమన్న పాసురంలో వచ్చింది చూడండి. గీతలు గీతలు డిజైన్లు ఎన్ని డిజైన్లో ఆ గాజులు. అలాంటి అందమైన గాజులు వేసుకుందిటండి అమ్మగారు. స్వామికి దూరం అయితే చిక్కిపోతే జారి పడిపోతాయి. ఈవిడ స్వామికి ఎప్పుడు దూరం కాదు కాబట్టి చక్కగా టైట్ గా అందంగా చేతికి సరిపడ్డట్టుగా ఉన్న గాజులు కలిగినటువంటి అమ్మ. నీయుమే నువ్వు నెలా నిర్ప వేంచేసి ఉన్నట్లు కండ సెదిర్ చూపించిన చాతుర్యం. ఎలా చూపించాడు నమ్మాళ్ళవార్లకి? లక్ష్మీ విశిష్టుడై అభయహస్తంతో అమ్మ చిరునవ్వుతోటి తులసి మాలాలంకృతుడై కిరీటంతో చుట్టూ అనంతగరుడ విశ్వక్సేనాదులతోటి ఎలా పరమ పదంలో ఉంటాడో అలా తన రూపాన్ని దర్శింపచేశాడు. అది చూశారు నమ్మాళ్ళవార్లు. ఏమి చాతుర్యం అయ్యా! కండు చూశాను. ఇందులో 5 ఇంద్రియాలు చేసే పనులు చెప్పారండి. కండు కళ్ళతో చూసా, కేట్టు చెవులతో విన్నా, ఊర్సు శరీరంతో చేతులతో తాగా, మోందు ముక్కుతో ఆఘ్రాణించా, ఉండు నాలుకతో భుజించా. ఈ 5 పదాలు ఒక లైన్ లో ఉన్నాయి. చక్కగా ఇది కంఠస్థం చేసేసుకోండి. 5 ఇంద్రియాలు చేసే పనులు తెలుస్తాయి అన్నమాట. అందువల్లంటే మన గోష్లో కంఠస్థాలు చేసేస్తున్నారు, అన్ని పట్టేస్తున్నారు కాబట్టి ఇది కూడా సొంతం చేసేసుకోండి. అలాంటి ఇన్బం సుఖమును తెరివరియా అది తెలుసుకోవడానికి శక్యం కానిది, అళవిల్ల అవధి లేనిది, సిరు ఈ సంసార సుఖం చాలా అల్పమైనది, ఇంబం
కైవల్య సుఖం సంసారం కంటే కొంచెం గొప్పది గాని పెరుమాళ్ళ సుఖం ముందు అది చాలా అల్పమే. వందేన్ వీటన్నిటినీ వదిలేశాను. పంచేంద్రియాల యొక్క శబ్ద స్పర్శ రూపరస గంధాది శక్తినంతటిని పెరుమాళ్ళ వైపే మళ్ళించా. చూస్తే లోకం చూడను నిన్నే చూస్తా, వింటే లోకం వినను నీ మాటలే వింటా, ఆగ్రాణిస్తే నీ తులసినే ఆగ్రాణిస్తా, తింటే నీ ప్రసాదాన్నే తింటా, స్పృశిస్తే నీ పాదాలనే పట్టుకుంటా. అన్ని డైవర్ట్ అయిపోయింది రూట్ మొత్తం. అటు వెళ్లే రూట్ కట్ అయిపోయింది, ఇటువైపుకు డైవర్ట్ అయిపోయింది అని. అంతేకాదు కైవల్యాన్ని కూడా పక్కకు పెట్టేశాను. ఒంటెరువడి అయ్యడైందే నీ పాదాలనే నేను పట్టాను. దీనికి 7 వ్యాఖ్యానం 333వ పేజీ. పట్టాం పాటు కీழ்పాటిల్ విడెత్తు ఎన్నం. కిందటి దాంట్లో అంటే ఇప్పుడు చెప్పుకున్న పాసురంలో విడిచేశానన్నారు, కూట్టినై అన్నం చేరాను అన్నారు, పాదాల్లో చేరాను అన్నారు. ప్రస్తుతమాన పేర్పై ప్రీత్యతిశయత్తాలే విట్టదిదు పట్టినదిదు. ఇవి వదిలేశాను ఇవి పట్టుకున్నాను. ఎన్నో వ్యక్తమాగారుల చేయగరారు. వాటిని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఏం పట్టారో ఏం విడిచారో వ్యాఖ్యానంలో చెప్తున్నారు. చాలా సులభంగా ఉండేటువంటి నంబిళ్ళయ్య గారి వ్యాఖ్యానం చూడండి. ఒక 2 లైన్లు ఎంత బాగుంటాయో. ఖండిత్యాది కాచిక్ కరువియాయిక్కుం కన్ను చూడడానికి సాధనము కన్ను. కరువి అంటే సాధనం, చూడడానికి సాధనము కన్ను. కేట్కైక్కు కరువియాయిరుక్కుం చెవి, వినడానికి సాధనమైనటువంటిది చెవి. స్పర్శిత్తరిక్కైక్కు ఉరివియాయిరుక్కుం త్వగింద్రియం, తాకాలంటే చర్మము. గంధగ్రహణ తొక్కుకు కరువియాయిరుక్కుం గ్రాణేంద్రియం, వాసన చూడాలంటే ముక్కు. రసన రసానుభవ తొక్కు కరువయాయిరుక్కుం నాకు. ఏదైనా ఒక రుచిని ఆస్వాదించాలంటే నాలుక. కళ్ళు కేట్టు ఉత్తు ముందు ఉండు. ఈ 5 పదాలు అండర్లైన్ చేసుకోండి. కండు కేట్టు ఉత్తు ముందు ఉండు అందరికి వచ్చేసేయాలి ఈ పదాలు. చూసి విని తాకి ఆగ్రాణించి తిని అని అర్థం అన్నమాట. இப்படி இதுவே யாத்திரையாய் பருவோக்கே సామాగ్రాయిరిక్కిమెవరే చక్షురాధికరణంగళ్. ఈ కళ్ళు ఇవన్నీ ఇలా ఉపయోగిస్తాయి. ఐంకరువి కన్న వెన్బం புழக்காலே அளக்குமா போலே பரிச்சின்ன వస్తు గ్రాహకమాన ఇంద్రియంగళాలే అనుభవిக்கப்பட்ட ఐహిక సుఖం. ఈ ఐహిక సుఖాలు పరిచ్ఛిన్నాలు. పరిచ్ఛిన్నాలు అంటే లిమిటెడ్. వీటిని ఈ ఇంద్రియాల ద్వారా మనం గ్రహించాలి. ఎంత గ్రహించగలం? అంత పెద్ద మనస్సులో ఆ ఇంద్రియం గ్రహిస్తే, అది ఇంద్రియాలకి సరఫరా చేస్తే, వాటిల్లోంచి చూస్తే ఏదో కొంత గ్రహించగలుగుతున్నాం. పెద్ద శక్తి కలిగినవి కాదు ఈ ఇంద్రియాలు. ఆత్మ ఉప్పు నిత్యధర్మమా జ్ఞానం. మరి జ్ఞానం ఎలాంటిది? ఆత్మకి నిత్యధర్మం. అది తాను సంకుచితమాయిరి కక్కడవదు. అది ఆత్మే చిన్నదండి, ఆత్మ పట్టేదే కొంచెం. ఈ ఆత్మ మనస్సుకి, మనస్సు నుండి ఇంద్రియాలకి పంపించేటప్పటికి కొంచెం 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 కొంచెంగా అయిపోతుంది అనమాట. కర్మ నిబంధనమాగా సంకుచితమాయి. ఎందువల్ల? ఈ ఇంద్రియాలన్నీ కర్మ వల్ల వచ్చినవి కాబట్టి లిమిటెడ్. ఇంత ప్రసాదం తెస్తారనుకోండి బుట్టలో, 10 మందికి ఇస్తారు. వాళ్ళకి కాస్త వీళ్ళకి కాస్త వీళ్ళకి కాస్త వీళ్ళకి కాస్త ఇంతది ఇంత అయిపోతుంది. వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. ఇంట్లో 10 మంది ఉంటారు. తలో కాస్త తలో కాస్త తలో కాస్త తలో కాస్త. అలా అయింది మన జ్ఞానం. అంత జ్ఞానము ఇంత బుర్రలోకి వచ్చి, ఇంత మనసులోకి వచ్చి, ఇన్ని ఇంద్రియాలకి పంచేటప్పటికి కొంచెం 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 కొంచెమే జ్ఞానం. లిమిటెడ్ జ్ఞానం అని చెప్పడం అనమాట. సరదాగా ఉంటుంది వ్యాఖ్యానం. മനസ്സടിയാക പുറപ്പെട്ടു ബാഹ്യേന്ദ്രിയ ദ്വാരാ విషయంగళే గ్రహికక్కడవదారైరొప్పదు. ఈ బాహ్యేంద్రియాల ద్వారా కదా మనం విషయాన్ని గ్రహిస్తున్నాం. తెరువరి ఎవళవిల్లా చిత్తింబం ఇవ్వరిగిరగిల అనుభవత్తై பத்தான் தெருவரேதாய் துர்ஞேயமாய் அளவிறந்து அவ்வரிகளில் பகவத் அனுபவனை பத்தத்தான அளவிலிయాయ్. ఈ ఇంద్రియ సుఖాలన్నీ
భగవంతుడి యొక్క జ్ఞానాన్ని పట్టినప్పుడు అల్పాలే అయిపోతాయి. అళవిలియాయ్ అతి స్వల్పములై, అళవిలియాయ్ అతి స్వల్పములై. అణువాన ఆత్మ వస్తువై పత్తవరిగర భోగమా వెయ్యాలే. అసలే ఆత్మే అణువు కదండి. స్వరూపత పరిచ్ఛిన్నమా ఇరక్కరాత్మానుభవ సుఖం, కైవల్య సుఖము కూడా ఈ చిన్న ఆత్మ గురించి చిన్న జ్ఞానంతో పొందే చిన్న జ్ఞానమే. అందువల్ల ఆత్మే అణువు, దాని గురించి ఆలోచించేది అసలే అణువు. అణువు గురించి ఆలోచిస్తే అణువంతే ఉంటుంది ఆనందం. పెద్దది రమ్మన్నా రాదు. ఇవత్తై ఒలిందే, వీటిని వదిలేశాను. కాబట్టి ఈ పేరంతా ఏమిటి? పంచేంద్రియాల వల్ల వచ్చే సుఖాలు వదిలిపెట్టేశాను, ఆత్మానందమైన కైవల్యాన్ని కూడా నేను వదిలిపెట్టేశాను. రెండు, ఇంద్రియ సుఖాలు, కైవల్య ఆనందం రెండు వదిలిపెట్టేశాను. సత్యంబం చిన్న ఆనందం ఇది, అందుకని వదిలేసా. మరి పెద్ద ఆనందం ఏది? అందమిల్ పేరింతకు ఎదిరిత్తట్టానిరే. అంతములేని భగవద్ అనుభవం పెద్దది, దానికి ఇది ఎదిరిట్టు వ్యతిరేకము. చాలా ఆనందానికి వ్యతిరేకం ఏమిటి? చిన్న ఆనందం. పెరుమాళ్ళదేమో పెద్ద ఆనందం, విషయానుభవాలేమో చిన్న ఆనందము. విట్టలు ఇదువాగిల్ పత్తిత్తేరెన్నెల్. సరే, వాటిని విడిచారు, ఏం పట్టుకున్నారండి మరి? பொன்னெளியாளிச்சாதி பரே பிராட்டியாரும் நெய்யுமாய் சேரவிருக்கிற உங்கள் இருவடைய அபிமானத்திலே ஒரு విభూతిயாக అవడంగా ఇరిక్కర విరుపై కండే. నువ్వు అమ్మ ఇద్దరు ఉన్నప్పుడు అమ్మ చేతి గాజులు జారకుండా గళగళలాడుతుంటే, మిలమిల మెరిసిపోతూ ఉంటే ఎందుకు జారు? అయ్యగారు ఎప్పుడు దగ్గరే ఉంటాడు కాబట్టి, చిక్కిపోదు కాబట్టి జారవన్నమాట. ఆమె సేర్తిని చూశాను. சேர்த்தி అంటారండి. சேர்த்தி అంటే జంట. తొడి ఎన్బదు మున్గవళై. తొడి అని ఎందుకన్నారండి? ముంజేటికి. అది పన్మయ్యావదు ఇవళై కై కలియాదిరిక్కై. ఆవిడ ఎప్పుడు కలిసే ఉంటుంది కాబట్టి ఆవిడ ఆనందం వల్ల చిక్కిపోదు. నిచ్చానపాయిని యాగయ్యాలే, ఎప్పుడు కలిసే ఉంటుంది. మున్బొరుగాల్ కడందు పెంబు సాత్మికల్ రెండుంబడి ఇరుపదిల్లై ఇరే. ఒకసారి దూరమై ఒకసారి దగ్గరికి కలిసేది కాదు, ఎప్పుడు నిన్నంటి పెట్టుకునే ఉంటుంది. ఇదే మనకి తిరుమల శయ్యాళ్ళవారు అనేటువంటి మహానుభావులు తిరుచంద విరుత్తం అనేటువంటి గ్రంథంలో ఇదే అర్థాన్ని పాసురంగా చెప్పారండి. ఏమని? సెంగు తంగు ముంగై నంగై పొంగై తంగనుత్తన நங்க நுங்க நின்று செந்தடர் தெரிந்தவாடியான் பொங்கு தங்கு வார்குடல் மழைந்தை మార్కుడైందనే పొంగు తన్కుడైందై యుట్టిడంద పొండరీకనే. ఎంత బాగుందో చూడండి పాసురం. చక్షు శ్రోత్ర జిహ్వా ఘ్రాణం, ఈ చర్మం, త్వక్ చర్మం. ఇందాక సరిగ్గా మనం చెప్పుకున్న పాసురార్థం ఈ తిరుచంద విరుత్తంలో తిరుమల ఆళ్వారు చెప్పినటువంటి విషయం. ఈ ఇంద్రియాలు, వీటి వల్ల వచ్చేటువంటి శబ్ద స్పర్శ రూప రసగంధాలు, వీటి వల్ల వచ్చే ఆనందం పరిచ్ఛేదం. పరిచ్ఛేదం అంటే కొలవ తగినది, లిమిటెడ్, వెరీ లిమిటెడ్. ఈ ఐహిక సుఖాలు, ఈ ఇంద్రియాలకి అసాధ్యాలైన ఐహిక సుఖం కంటే కొంచెం గొప్పది కైవల్యం. ఆ కైవల్యాన్ని కూడా వదిలిపెట్టేశాను, నీ దివ్య పాదార విందాలను ఆశ్రయించాను. సరిగ్గా ఇదే భావాన్ని తిరుమల శయ్యాళ్ళవారు తిరుచంద విరుత్తంలో చెప్పారు అన్నమాట. అందువల్ల సెంగు తెంగు ముంగై నంగై అన్న కడవదిరే తిరుమగళం నీయుమే. అమ్మ నువ్వు కలిసి ఇప్పటి ఇరెక్కర పిరాటియం అవడం తాను కూడా ఇలాంటి అందంగా ఉండే తల్లితో నువ్వు వెంచేసి ఉండగా అలా మనస్సులో పరమపదనాథుడు కనపడుతున్నాడండి. అందువల్ల అవే మాటలు వస్తున్నాయి. ఆహా, అమ్మతో ఉన్నావా, ఆవిడ చేతులు ఎంత బాగున్నాయి, ఆ గాజులు ఎంత బాగున్నాయి, మీ సేర్త ఎంత బాగుంది అని కనపడే రూపాన్ని ఆనందించిన దర్శన తృప్తి ఈ పాసురం అని చెప్పుకున్నాం కదా. ఇరయ్యం మగలగిల్లే నుంబడి ఇరుక్కర నీయం. క్షణం కూడా నిన్ను వదిలిపెట్టని ఉండలేను అనే
అమ్మతో కూడిన నువ్వు నీయుమేనిలా నెప్ప దర్శన తృప్తి నువ్వు కిందదన్నారు. వేంచేసి ఉండి ఇవరుడై అభిమానத்துக்குள்ளே ఇది కూడా దర్శన త్రిభూతి విభూతియాగ ఆవడంగిక్కడ కిడక్కుం. ఇది మనదేమో ఏక విభూతి, ఏకపాత్ 1/4, త్రిపాత్ 3, 3/4 ఏకంగా. ఏది పరమపదం, ఈ భూమి, ఈ ప్రపంచమా, ఈ బాబోయ్ ఎంత పెద్దదో అనుకుంటున్నాం. దీనికి 3 రెట్లు ఉంటుందండి పరమపదం. అంటే ఎంత పెద్దదిగా ఉంటుందో చూడండి. నానయోర్ విద్యతే పరం ఎన్నా నిర్క. విష్ణు పురాణం. దేవతిర్య మనుష్యేషు పున్నామా భగవాన్ హరి శ్రీనామిన్ లక్ష్మీర్ మైత్రేయ నానయోర్ విద్యతే పరం. మైత్రేయుడికి పరాశర మహర్షి చెప్తూ, నాయన లోకంలో ఇద్దరే జంట, ఒకడు భగవానుడు శ్రీమన్నారాయణుడు, 2 శ్రీ మహాలక్ష్మి. వీరిద్దరిని మించినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. పుంరూపంలో ఉన్న వాళ్ళందరూ శ్రీమన్నారాయణుడు, శ్రీ రూపదారులందరూ లక్ష్మీ స్వరూపులు అని చెప్పినట్లుగా వాసల్ తోరం ఈశ్వరర్గళిరే ఎంగు. మిగిలిన వాళ్ళందరూ మేము కూడా ఈశ్వర్లం, మేము నియమన సామర్థ్యం కలిగిన వాళ్ళం, మేము గొప్ప వాళ్ళం అనుకుంటూ ఉంటారు. నిలాపకండ శరీరం உங்களிருடைய அபிமானத்திலே கிடக்கும் அதுவே யாத்திரையாம்படி நீர் பார்த்து வைத்த సెదిరండు. ఏమి చాతుర్యం అయ్యా. అమ్మతో నువ్వు కూడి ఉండి, సెడిర్ అంటే చాతుర్యం, అమ్మతో కూడా నువ్వు కూడి ఉండి అందరినీ పరిపాలించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నావు. అంత గొప్ప ప్రభువువి నువ్వు. నేర్పాడు వైకుంఠేతు పరేలోకే శ్రీ అసార్థం జగత్పతికి ఆశ్నే విష్ణు చింత్యాత్మ భక్తైర్భాగవతై సహా. అక్కడ కూడా ఎలా ఉంటాడో చిన్న చర్చ పెట్టారు. ఏమండి, వాళ్ళిద్దరినే చూస్తామండి, ఇంకా ఎవరైనా ఉంటారండి వైకుంఠంలో? నిత్యాదిపడియే నీ పార్த்து వైతావై అత్తై కండు உந்தருவடியே அடைந்தான் அந்நித்திய சூரிகளோடே ஒரு கோவையாயும் திருவடிகளிலே அடிமை செய்ய வேணும் என்னும் உன் திருవడిகளை కిట్టెనేన్. ఒక్కడు ఇద్దరు ఉండరండి. నిత్య సూరి గోష్ఠి అంతా చుట్టూ ఉంటుంది. నిజంగా మనం శ్రీరంగానికి వెళ్ళినప్పుడు ఈ అందాన్ని ఆ పండితులు, ఆ సామవేద గానాలు, ఆ ఆచార్యులు, ఆ సేవాకాలాలు, ఆ అందాలు, వాటన్నిటినీ కలియుగ వైకుంఠంలాగా మనము చూస్తాము అన్నమాట. ఒండడియాల్ తిరుమగళన్ నీయమే ఎన్నం కాటే నిత్య విభూతి యోగత్తై చొల్లిస్తామో ఎన్నెల్. ఏమండి, అయితే నిత్య విభూతిని అంతటినీ చూస్తామండి అంటే, అడియార్గల్ కుழாங்களை உடன் கூடுவதென்னுகளோ என்னவர் சொல்லுகையாலும். ఒక్కళ్ళనే కాదు, అడియార్గల్ కుழாங்களை భాగవతోత్తముల గుంపుతో కూడిన నిన్ను చూస్తాము. కాబట్టి పరమపదంలో కూడా లక్ష్మీనారాయణ ఇద్దరిని శైవం చేసుకుని దండం పెట్టేసుకుని వచ్చేయడం కాదండి. ఒకవైపు అనంతగరుడ, విశ్వక్సేనాలు, నిత్య సూర్యుడు, హావు 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 అహమన్నమహమన్నమహమన్నం అని సేవాకాలాలు, పాసురాలు, అనుసంధానాలు, అబ్బబ్బబ్బో అత్యద్భుతమైనటువంటి గోష్ఠి. భక్తై భాగవతై సహాయన ప్రమాణాంతరంగళం ఉండాగయ్యాలం. భక్తులు, భాగవతులు అందరూ కూడా అక్కడ ఉండగా, అంటే నిత్య ముక్తులతో కూడి ఉండగా ఆయనత్తాం జర్పణవం తిరువనవం సావరాలు జంగమాలు నీయే మత్తరు పరుడి మెన్న ఎన్న వైతు కొడువులం కాటేల్. పోయి భయంకరమైన లోకాన్ని నాకు చూపించక నాయనాయన్నవో పాది. அவர்கள் இருவருமே என்னவிடத்தில் அவர்கள் அபிமானத்திலே அடங்கிடப்பதரு విభూతియుండాగ చొల్లదట్టెల్లయ్యరే. వాళ్ళిద్దరే కాదండి, వాళ్ళ యందు ప్రేమతో గానం చేసేటువంటి వైభవం కూడిన నిత్య సూరి గోష్ఠి అంతా ఉంటుంది. ఎంత అదృష్టం అండి అలాంటి భాగవతోత్తముల నడుమ పెరుమాళ్ళని సేవించుకోవడం అనేటువంటిది. అది అదుతాన్ ఇదువానాలి ఎన్నెల్ అసాధారణ విగ్రహతోడే. ఎంత అసాధారణ విగ్రహము! ఎందువల్లంటే మనకి లోకంలో ఉన్న శరీరాలు పాంచ భౌతిక దేహాలు. పెరుమాళ్ళ దేహం పంచ ఉపనిషత్తులతో తయారైన పంచ ఉపనిషన్మయమైన దేహం. అలాంటి దేహంతో భవాంసు సహ వైదేహ్య ఎంగరపడే తాను పిరాట్యానుమాగ విరుందు. నువ్వు లక్ష్మణ స్వామి అంటాడు, అన్నయ్య నువ్వు వదిన గారితో చక్కగా తిరుగుతూ ఉంటే
అహం సర్వం కరిష్యామి జాగృత స్వపతశ్చతే. నీకు రాత్రి గాని పగలు గాని అన్ని కైంకర్యాలు నేనే చూస్తాను. క్రియతామెన్ను సొల్లు కరిపడియే. ఇక్కడ 3 ఉదాహరణలు చెప్పారు ఇతర వ్యాఖ్యానాల్లో. ఒకటి, అక్రూరుడు రుక్మిణి శ్రీకృష్ణులని సేవించుకున్నట్లుగా, సుధాముడు రుక్మిణి కృష్ణులని సేవించుకున్నట్లుగా, ఇళయ పెరుమాళై అడమై కొండా పోలే లక్ష్మణుడు సీతారాములని సేవించుకున్నట్లుగా, ఇవరై అడమై కొళ్ళు ఆళ్వార్లు పరమపదంలోని లక్ష్మీనారాయణని ஒரு దేశ విశేషత్తులేయా ఇరుక్కుమిరే సేవించుకుంటున్నారు. ముగ్గురిని చెప్పారండి. కృష్ణావతారంలో అక్రూరుడు సుధాముడు, రామావతారంలో లక్ష్మణస్వామి, ఈ అవతారంలో ఇక్కడ కలియుగంలో నమ్మాళ్వార్లు లక్ష్మీనారాయణులని సేవించుకుంటున్నారు. అంత ఆనందాన్ని కలిగించారు అనేటువంటిది ఈ 10వ పాసురంలో చెప్పారు. చక్కటి చిన్న చిన్న పదాలతోటి ఉన్న అద్భుతమైనటువంటి పాసురం. కండు కేట్టు ఉట్టు మోందు ఉండు ఉజలం ஐங்கருவி கண்டாயம் பந்தறிவறியா அளவில்லா சிற்றம்பம் ஒல்லடியால் திருமகளும் நீயுமே நிலா நிற்பா கண்ண செதிர் கண்டு వజిందేన్ అడైందేన్ ఉన్ తిరువడియే. ఇప్పుడు మనం 11వ పాసురంలోకి ఫలశ్రుతిలోకి ప్రవేశించాం. ప్రతి 10 పాసురాలు అయిన తర్వాత అవి చదివితే వస్తే ఫలాన్ని గురించి 11లో చెప్తారు కదా. తిరువడియై నారణనై కేశవనై పరం సుడరై திருவடி சேர்வது கருவி செழும் குருகோர் செடகோபன் திருவடி மேல் உரைத்த தமிழ் 1010 తిరువడియే అడైవిక్కుం తిరువడి సేరందు ఒండ్రమిడే. చాలా అందమైనటువంటి ఫలితాన్ని మన చేతుల్లో పెడుతున్నారు నమ్మాళ్ళవాళ్ళు. తిరువడి పెరుమాళ్ళకి ఎన్ని పేర్లు విశేషణాలు వేశారో చూడండి. ఒకటి తిరువడి. తిరువడి అంటే ఇక్కడ పాదాలు అని కాదండి, సర్వస్వామి అని అర్థం. తిరువడికి 2 అర్థాలు ఉన్నాయి. సర్వస్వామి అని ఒక అర్థం, దివ్య పాదాలు అని ఒక అర్థం. ఇక్కడ పెరుమాళ్ళకి విశేషంగా చెప్పారు కాబట్టి సర్వస్వామి, అందరికీ స్వామి. నారాయణనై సకల విధ బంధువు. నారాయణ నామాన్ని చెప్పాలంటే ముముక్షుప్పుడంతా చెప్పుకోవాలి. మనని ఆధారంగా చేసుకుని మనకి ఆధారంగా ఉన్నటువంటి స్వామి అంటే వాత్సల్య గుణాన్ని చెప్పుకోవాలి నారాయణ అనే శబ్దం చేత. కేశవనై, కేసి అనే రాక్షసుల్ని చంపినటువంటి వాడు. కేశవనామం ఎన్నిసార్లు చెప్పుకున్నాం. అందమైన జుట్టుండబట్ట, రాక్షసుల్ని చంపబట్ట, మౌనాత్తు ధ్యానాత్త యోగాచ్చ మాధవ అని చెప్పినట్లుగా కేసి అనే రాక్షసుని చంపడం వల్ల కేసి అనే కేశవుడు అనే నామం వచ్చిందా? లేకపోతే కైతి బ్రహ్మణో నామ ఈశోహం సర్వదేహి నామనే. కా అంటే బ్రహ్మగారు, ఈశ్వరుడు అంటే శివుడు, వీళ్ళిద్దరికి తనలో చోటిచ్చాడు కాబట్టి కేశవుడా. ఇన్ని అర్థాలని తీసుకొచ్చారు అన్నమాట. తిరువడి సేర్వదు, అలాంటి స్వామి యొక్క తిరువడి. మొదటి తిరువడికేమో సర్వస్వామి అని అర్థం, 2వ తిరువడికేమో ఆయన దివ్య పాదాలు అని అర్థం. మొదటి లైన్ లో తిరువడికేమో సర్వస్వామి అని అర్థం, 2వ దాంట్లో తిరువడికేమో ఆయన పాదాలు అని అర్థం. కరుది ఆ పాదాలు చేరాలని ఆశపడి శయం కురుగూర్ శటగోపన్ సమృద్ధమైన కురుకాపురిలో అవతరించిన నమ్మాళ్వార్లు తిరువడి మేల్. ఇక్కడ తిరువడి మళ్ళీ స్వామి పాదాలు. ఆయన పాదాల మీద చెప్పినటువంటి తమిళ 1000 తమిళంలోని 1000 పాసురాల్లో 10 పాసురాలు తిరువడియే అడైవిక్కుం, ఆయన పాదాలనే చేరుస్తాయి. ఎంత సులభమైనటువంటి మార్గము. ఈ 10 పాసురాలు చేర్చుకోండి, ఆయన నేర్చుకోండి, ఆయన పాదాల్లో చేరిపోతారు. తిరువడి సేరిందు ఒన్నుమిన్, మీరు కూడా అక్కడ చేరి ఆయన పాదాలని ధ్యానించండి, సేవించండి, పూజించండి అనేటువంటి దాన్ని ఈ 10 పాసురాలు చదవడం వల్ల మనకి స్వామి యొక్క పాదార విందాలని చేరేటువంటి ఒక దివ్య అవకాశం వస్తుంది. కాబట్టి తిరువాయిమొழிని నిత్యం అనుసంధానం చేయండి అని ఈ ఫలశ్రుతిగా మనకి చెప్తున్నారు. 337వ పేజీ.
ఈడు புறம்புண்டா நருச்சியை போக்கே. சாராம்சம்: ஈடோ நிகமத்தில் இத்திருவாய்மொழி அபியசித்தாரை இது தானே அவன் తిరువడిగడిలే சேர்ப்பம் என்கிறார். ఈ తిరువాయ్మొழிని ఎవరైతే చదువుతారో వాళ్ళని ఈ పాసురాలే స్వామి పాదాలు చేరుస్తాయి. మనకెంత ధైర్యం చెప్పారండి. రోజు పాసురాలు చదువుకుంటున్నాం కదా, అవే చేర్చేస్తాయి స్వామి యొక్క పాదాలను. మన దగ్గర ఏముంది అని చూడక్కర్లేదు. புறம்புண்டா ருச்சியை போக்கி தன் பக்கலிலே ருச்சியை பிறப்பித்த ఉపకారத்தை అనుసంధిస్తుகிறாరు. విషయవాంఛలన్నిటినీ వదిలిపెట్టి, పురంబుండాన బయటి విషయవాంఛలన్నిటినీ వదిలిపెట్టి ఆయన పాదాల మీదే రుచి కలిగినప్పుడు కలిగే ఫలితాన్ని చెప్తున్నారు. తిరువడియై సర్వస్వామియాయుళ్ళవనై. మొదటి అర్థం సర్వస్వామి, అందరికీ ఆయనే ప్రభువు. నారణనే కేవలం స్వామిత్వమే అన్నికే. ఏమండి, అంతే నా స్వామి ఏనా? కాదండి. இவை அல்லோம் என்னவென்றும் தான் విడమాటాదపడి వత్సలనా ఉళ్ళవనై. నాకక్కర్లేదు అని మనం దూరంగా పోతున్నా దగ్గరకు తీసుకుని రక్షించే వాత్సల్య గుణము కలిగిన వాడు. నారాయణన్ అనే పదానికి వాత్సల్యమూర్తి అని అర్థం. కేశవనై వత్సలనై కడతీరుగై ఎండ్రికే. ఏమండి, ప్రేమ ఒకటేనండి? కాదండి. వ్యాఖ్యానం చూసారా ఎలా చేస్తున్నారు? ఒకటి సర్వస్వామి అంతేనాండి? కాదు. వత్సలమూర్తి అంతేనాండి? కాదు. కేశవుడు. అలా ఒక్కొక్క దాన్ని పెంచుకుంటూ వెళ్ళడం అన్నమాట. అవత్తోడు సజాతి నాయి వందవతరిత్తు. ఈ లోకంలోకి మనలాగా వచ్చి అవతరించి అవర్గళ్ విరోధిగళై పోక్కుమవనై. కాబట్టి కేశవనై అనే నామం చేత విరోధి నిరసనము చెప్పబడింది. మన విరోధులని పోగొడతాడు. కాబట్టి ఈ పాసురంలో మొదటి 3 పదాలతోటి ఒకటి సర్వస్వామి అని తెలిసింది, రెండవది వాత్సల్యమూర్తి అని తెలిసింది, మూడవది విరోధులని పోగొట్టే స్వామి, విరోధి నిరసనశీలి అని తెలిసింది అన్నమాట. పరం సుడరై. నాలుగవది కాంతి స్వరూపుడు. ఇప్పుడు అవతరిత్త నిన్న విడతలే ఉండాన మనుష్యత్వై పరత్వత్తై చొన్నపడి. ఇలా ఈ లోకంలో ఉంటూనే దివ్యకాంతిమయ దేహము కలిగినటువంటి వాడు. తిరువడి சேர்வது கருதி அவன் తిరువడిగడై కిట్టినోమాగ వేణమన్నం మనోరత్తయుడయ్యరాయ్. అలాంటి ఆయన పాదాలు చేరాలి అని మీరు అనుకుంటే చాలు, దగ్గరకు తీసుకుంటాడు. అడిగే పిడిత్తు మనోహృది మీదువే ఇరే. తిరువడి పట్టాలని మనకి 2లో మొదటి పాసురంలో కూడా చెప్పినట్లుగా ఇక్కడ తుయరరు సుడరడి తొలుదెడు ఎన్ మననే అన్నారు కదండి మొట్టమొదట్లోనే. అన్నట్లుగా నీ పాదాల మీద నన్ను చేర్చుకో అన్నట్లుగా మనోరత్తయుడయ్యరాయ్. అడిగే పిడిత్తు మనోరథ వేయిర్వరే తుయర సుడరడి తొలియన్నో శశం గురుగూర్ శటగోపన్ ఊరల్ పిరప్పాయిత్తవర్కింద ప్రావణ్యత్తుకోడి. ఆ ఊళ్ళో పుట్టడం వల్ల ఊరికే అంత గొప్ప ఆ ఊరికి అంత గొప్ప పేరు వచ్చింది. అయోధ్యలో పాడుతానే రామభక్తి అయి పిరక్కుమా పోలే. ఈ వ్యాఖ్యానంలో విశేషం ఇదండి. ఆ ఊర్లో నమ్మాళ్ళవారు పుట్టారు, ఊరికి పేరు వచ్చింది అని వదిలిపెట్టారు. అయోధ్యలో భూమికి కూడా రామభక్తిని పెంచే గుణం ఉన్నట్లుగా మళ్ళీ ఒక పోలిక. అయోధ్యలో పుడితే చాటండి, ఆ మట్టినే రామభక్తిని కలుగచేస్తుంది. అలా నమ్మాళ్ళవారిని కురుగూరు శటగోపం, కురుగూరులో మనం సేవించుకుంటే చాలు భక్తి దానంతట అదే కలుగుతుంది. తిరువడి మేలు రైత ఇచ్చాది అవన్ తిరుగడలే సొన్న తమిళ 1090 కింద 10 అవన్ తిరువడిగడలే సెన్నడై వెక్కుం. ఆయన యొక్క మహిమని గురించి చెప్పిన 1000 పాసురాలలో ఈ 10 పాసురాలు నీங்களும் మధురుపాగ తిరువడిగడలే సన్ను కిట్టంగోళ్. మీరు కూడా ఆ దివ్యమైనటువంటి పాదార విందాలని చేరాలి అనుకుంటే ఈ తిరువాయిమొழிని అభ్యసిస్తే చాలు. కాబట్టి ఇది మనం ఎవరి కోసమో చదువుతున్నాం, ఏదో గోష్ఠి కోసం ఏదో చదువుతున్నాం,
నలుగురిలో చదవాలని చదువుతున్నాం, ఇలా కాదండి. మన కోసం అది తెలియకుండా మన చెవుల పడ్డా సరే, మనం ఒక్కళ్ళం కూర్చుని పారాయణ చేసుకున్నా సరే, 10 మందిలో కూర్చుని విన్నా సరే, 10 మందిలో కూర్చుని అన్నా సరే, దాని వైభవం ఏకాంతంగా అనుభవించినా సరే, ఎక్కడున్నావు, ఏం చేసావు, ఎలా చదివావు అనే నియమము ఏమీ లేదు. అవన్ తిరువడిகளிலே கிட்ட கொள்ள அடிசெற்பானை போலே உங்களுக்கும் ஆயிராதே அவன் திருவடிகளல் நித்திய கைంకర్యத்திலே అన్వయికప్పారంగోల్ అడిసిర్పానై పోలే అంటారు. ఒక అన్న పాత్రలాగా, అంటే సిద్ధాన్నము అన్నమాట. అంటే ఏంటి, రెడీగా చేర్చేసి చదువుకుంటే చాలు, ఇంకా మనకి ఏ బాధ్యత లేదు అన్నమాట. అది సాయుధ్యం ప్రతిపన్నాయే ఎన్నం, సాయుధ్యం ప్రతిపన్నాయే పెరుమాళ్ళ దగ్గరికి. ఇది పరమ సంహితలో చరమ భాగంలో ఉన్నటువంటి ఒక శ్లోకం. సాయుధ్యం ప్రతిపన్నాయే తీవ్ర భక్త తపస్వినః కింకరామ మతే నిత్యం భవంతి నిరుపద్రవాః. ఎలాంటి కష్టాలలో ఉన్నా సరే భగవన్నామాన్ని జపించాము అంటే కష్టాలన్నీ దూరమైపోయి మనని భగవంతుడు తన దగ్గరకు తీసుకువెళతాడు అని చెప్పినట్లుగా ఏన ఏన దాతా గచ్చతి తేన తేన సహ గచ్చతి. అది దేనితోటి అంటే పెరుమాళ్ళు ఎలా ఎలా తీసుకువెళతారో అలా అలా మనం వెళ్ళిపోతాం. అంటే ఆయనదే బాధ్యత, ఆయన పాసురాలదే బాధ్యత, ఆయన గ్రంథానిదే బాధ్యత. మనకంటూ బాధ్యత ఏమీ లేదు. మన భారాన్ని వాళ్ళ మీద పెట్టడమే మన బాధ్యత. ఆ విషయాన్ని బాగా గుర్తు పెట్టుకోవాలి. మన భారాన్ని ఆయన యొక్క పాదాల మీద పెట్టడమే మన బాధ్యత. ఇప్పటి అడిమై సైవార్క్ ఇలా గనక సేవ చేస్తే ఇవరి విట్టవయ్యం విట్టు పత్తిత్తుం పత్తి వేణుమో ఎన్నెల్. ఏమండి, ఎలా పట్టుకోవాలి, ఎలా విడవాలి, ఇప్పుడు మీరు చెప్పినవన్నీ అనేటువంటిది ఒకసారి ఆలోచిస్తే ఇవరిల్ అరుళె చేయదవింద ఇంద తిరువాయుమొழியை అనుసంధిక్కవే. ఎంత స్పష్టంగా చెప్పారో. మీరేం చెయ్యక్కర్లేదండి, ఈ తిరువాయుమొழிని నిత్యము అనుసంధానము చెయ్యండి. ఎంత చక్కటి అవకాశంగా ఉంటుందో. అరగంట సేపు ఒక 6 పదులు 60 పాసురాల దాకా ఒక్కళ్ళే తనివి తీరా కోరిక తీరేలాగా, ఆహా నేనే చదివాననే ఆనందం కలిగేలాగా చదివే అవకాశం వస్తుంది. చూడండి, మనకి ఏ 5-6 ఒక్కొక్కటి చదవడం కాకుండా ఎంత దివ్య అవకాశం వస్తుంది. మనసారా ఆ పాసురాలని చదువుకునేటువంటి అవకాశం పొద్దున్న కనిపిస్తుంది. ఇవరి విట్టవయ్యం విట్టు పత్తిత్తుం పత్తి వేణుమో ఎన్నెల్ ఇవరుల్ అరుళి చేయిద ఇంద తిరువాయుమొழியை అనుసంధిక్కవే. అందులో ఈ తిరువాయుమొழிని చదివితే కన్నడయ్యే శబ్దాదిகளில் ఆ అక్షరాలున్నాయే అవి బీజాక్షరాల వంటివి. ఒక్కొక్క పాసురంలో ఒక్కొక్క అక్షరం ఎంత వైబ్రేషన్స్ అంటారు. చదువుతుంటే తెలియని గగుర్పాట్లు అవి మనలో కలుగుతూ ఉంటాయి. సేవాకాలం వింటూ ఉంటే చూడండి, ఒక వేదాన్ని, ఒక తమిళ వేదాన్ని ఒక అనుసంధానం అద్భుతంగా చేస్తూ ఉంటే, చదువుతుంటే మనకి తెలియకుండానే ఒక ఆరోగ్యానుభవం కలుగుతుంది, ఆనందానుభవం కలుగుతుంది. కన్నడయ్యే శబ్దాదిகள் విరక్తియయ్యం పిరప్పిత్తు. అవివే మనకి శబ్దాది విషయాల మీద విరక్తిని కలిగించేస్తాయి. అంటే చాలు, వింటే చాలు, విరక్తి దానంతటదే వచ్చేస్తుంది. అవన్ తిరువడిகளிலே సేర విడిమదుతానే. వదిలేదు అక్కడ, అదే తీసుకెళ్ళి స్వామి పాదాల మీద చేర్చేటువంటి ప్రయత్నాన్ని చేస్తుంది అని. ఈ ఫలశ్రుతులు చాలా అద్భుతంగా ఉంటాయండి. ఏమిటంటే ఈ పాసురంలో వైభవం ఏమిటంటే, మొదటి లైన్లో స్వామిని 4 విశేషణాలతో పిలిచారండి. తిరువడి, నారణన్, కేశవన్, పరం సుడన్ 4 పదాలతో పిలిచారు. మొదటి తిరువడికి సర్వస్వామి అని అర్థం చెప్పుకున్నాం.
నారాయణుడు అనే చోట వాత్సల్య గుణము అని చెప్పుకున్నాం. కేశవుడు అనేటువంటి చోట 3 అర్థాలు చెప్పుకున్నాం. పరం సుడర్ దివ్య జ్ఞానమూర్తి, కాంతిమూర్తి. సుడర్ అంటే తేజోమూర్తి. అలాంటి ఆయన పాదాలను మనం చేరాలంటే ఏం చేయాలి? ఈ 10 పాసురాలని అనుసంధానము చేయాలి. అలా గనక చేస్తే మనం ఈ శబ్దస్పర్శ రూపరస గంధాదులకి కారణమైనటువంటి చెవి, ముక్కు, కన్ను, త్వగింద్రియము, నాలుక, వీటన్నిటినీ లోకం వైపు ప్రసరింప చేస్తున్నాం. ఇవి చదివితే వాటి రూట్ డైవర్ట్ అయిపోతుంది. పెరుమాళ్ళ పాదాలయందుకి ఆయన గురించి వినాలి, ఆయన ప్రసాదం తీసుకోవాలి, ఆయన్ని చూడాలి, ఇలా డైవర్ట్ అవుతుంది రూట్ మొత్తం అంతా అన్నమాట. ఈ విషయాన్ని మొదటి పాసురంలోనే తు ఎరరు చూడరడి తో జుదేజుయన్ మననే అక్కడే చెప్పామండి. ఓ మనస్స, అలాంటి పవిత్రమూర్తి యొక్క పాదాలని నువ్వు ధ్యానించు అని చెప్పామే. అలా అంటే నమ్మాళ్ళవారు. ఆ నమ్మాళ్ళవార్లు ఎక్కడ అవతరించారు? తిరుక్కురుగూరులో అవతరించారు. తిరుక్కురుగూరికి అంత గొప్పతనం ఎందుకు వచ్చింది? నమ్మాళ్ళవార్లు అవతరించడం వల్ల వచ్చింది. అది ఎలాగా? అయోధ్యలో రాముడు అవతరించడం వల్ల అయోధ్యలో ఉన్న మట్టికి భక్తిని కలిగించే గుణం వచ్చింది. సార్ ఎవ్వరు వెళ్ళండి, అయోధ్యాన్ని తలచుకోగానే మనసులో భక్తి భావం కలుగుతుంది. రామచంద్ర స్వామికి ఒక దాసోహాన్ని సమర్పించాలి అనిపిస్తుంది. అలా అయోధ్యని తలుచుకోగానే రామభక్తి కలిగినట్లు నమ్మాళ్ళవార్ల యొక్క ఈ 10ని తలుచుకోగానే విషయ వైరాగ్యం కలిగి పెరుమాళ్ల పాదాలయందు భక్తి కలుగుతుంది. కాబట్టి ఈ పాసురాలు మన్ని పెరుమాళ్ల పాదాలయందు చేర్పిస్తాయి, అవే తీసుకుని వెళ్ళిపోతాయి. దీనికి అక్కడ ఎవరెవరు ఉంటారండి? వాళ్ళిద్దరినేనండి చూద్దాం మనం. కాదండి, ముక్త పురుషులందరూ కూడా చక్కగా పెద్ద గోష్ఠిగా వేంచేసి ఉంటారు. మనం వెడతాం ఏమండి, శ్రీరంగం వెళతామండి, రంగనాథుడిని చూసి వచ్చేయడం అనండి. అలా ఉండదండి. అక్కడ రంగనాథుడి దగ్గరికి వచ్చేటప్పటికి పెద్ద గోష్ఠి ఉంటుంది. ఎంత గోష్ఠి ఉంటుందో, నారాయణ దివ్య ప్రబంధ గానం ఎలా ఉంటుందో, ఉదయకాలంలో అయితే ఆ విశ్వరూప సందర్శనాలు ఎంత అద్భుతంగా జనాలు ఆ ఏనుగుని, గుర్రాన్ని, కపిలదేనువని, తీర్థ బిందెని, అరయర్లని, వేణుగానాన్ని, వీణాగానాన్ని ఎన్ని వింటామో అది కలియుగ వైకుంఠంలా ఎలా ఉంటుందో అలా ఈ జీవుడు కూడా సేర్తి అమ్మతో వేంచేసి ఉన్న స్వామి కలిగిన నిత్య సూరి సంసేవితుడైన పెరుమాళ్ళని సేవ చేసుకోగలుగుతారు. ఈ 10 పాసురాలని మనం చదువుకున్నప్పుడు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫలితాన్ని కూడా ఈ పాసురంలో ఇచ్చారు. తిరువడి అయిన రణనై కేశవనై పరం సుడరై తిరువడి சேர்வது கருதி செழும் குருகூர் செடகோபன் திருவடி மேல் உரைத்த தமிழாயிரத்துள்ளிப்பத்தும் திருவடியே அடைவிக்கும் திருவடி சேரந்து ஒன்றுமெனே దేవేశం కోలనాదం నదయిత మనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమశిరో యోగి భట్టారతో చ గోవిందం కూరనాదేన చ సహకురు కేశేందు సింధుం యతీంద్రం మాలాదుర్ద్యామునార్యో మమ హృదినిధరే రామ పద్మాక్షనాదం తిరువరుణ్మాల్ సేన ముదలి செடகோபன்னாதமணி சீரையப்பண்டார் மணக்கால் நம்பி அளவந்தார் குருமாலாதரர் குருகை பிறார் கம்பாமிதிராசர் கோவிந்தர் பூரேசர் பட்டர் வேதாந்தமணி திருக்கண்ணர்க்கம் குடையனம் வெள்ளை இவர் ஈழெழுத்தற்கே எந்த மாதவர் பற்பனாவர் இவர் அருளாளர் திருவடி ஒன்றே தேவ பெருமாள் கை கொண்டருடம் திருமலையாழ்வார் பதங்கள் முன் என் உள் சேரந்தனவே. நமஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசினே ராமானுஜார்யதாசஸ்ய சுதாய குணசாலினே நம ஸ்ரீ சைலநாதாய குந்தி நகர ஜன்மனே பிரசாதலப்த பரம பிராப்ய கைங்கர்யசாலினே శ్రీశైలే సదయా పాత్రం దీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునం వాడి తిరువాய்மொழி பிள்ளை மாதக வாழ்வாழும் மணவாளமாமுனுவன் வாழியவன் மாறம்
திருவாய்மொழிப்பருளை மாநிலத்தோர் தேரும் வழி உரை கொன்சே ஸ்ரீரங்க சிங்ககிரி தேசிக பாத சேவா प्राप्ताखिल द्रविड वेद रहस्य जातम् श्री गौतमान्वयजम् आश्रित भागधेयम् गोपालदेशिकमहं शरणं प्रपद्ये कौशिकान्वय संजातं वेङ्कटार्य तनूभवम् वेदान्ताचार्य शिष्यं मुरे बन्धुमहं भजे श्रीमद्वेङ्कटरङ्गसेवतिं श्रीलक्ष्मणार्य विबुधं संसरे श्रीविदित्तये ॐ अस्मद्गुरुभ्यो नमः जय श्रीमन्नारायण।